సోదరులకు నమస్కారాలండి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే బారు వ్యవహారం జరిగిందా ఇంకో వ్యవహారం జరిగిందని పక్కన పెడితే నేను జనసేన పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మన జనసేన పార్టీ కార్యాలయంలో చాలా నీచంగా దుర్మార్గంగా వ్యక్తిగత దృష్టిలో దుర్భాషలు ఆడించారు. జనరల్గా ఎవరు ఒప్పుకోకపోయినా గౌరవనీయులు గుడివాడ గురునాథరావు గారిని, అమర్నాథ్ మన వీరభద్రరావు గారు కానీ, కొంతల రామకృష్ణ లెజెండ్స్ వీళ్ళందరూ అంటే వాళ్ళు ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేస్తారని ప్రజలందరూ నమ్ముకుంటారు. అలాంటి కుటుంబాలకి ఏ రోజైనా సరే వీరభద్రరావు గారికి భయపడి రాజకీయాలు చేసే సందర్భాల్లో కూడా 99 కూడా కొంతల రామకృష్ణ వెన్నట్టు ఉండే కష్టంలో సుఖాలను గెలిచి సంతోషించి ఓడిపోతే ఏడ్చిన రోజులు ఉన్నారు మాకు. ఆయన వల్ల ఏ రోజు కూడా రూపాయి కూడా మేము సంపాదించుకోలేదు. ఆయనకి రాజకీయ భిక్ష రాజశేఖర్ పెడితే మాకు రాజకీయ భిక్ష ఈయన పెట్టారు. మేము పార్టీకి సర్వీస్ చేశాక మాకు కౌన్సిలర్ పదవి ఇచ్చారు. నేను పార్టీ సర్వీస్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ గారు అంటే గౌరవ కార్పొరేషన్ డైరెక్ట్ ఇచ్చారు. అంటే మేము చేసే సేవలు గుర్తించాలి ఇచ్చారు. ఆ రోజు అమర్నాథ్ గారిని కానీ మన కొంతల రామకృష్ణ ఏ రోజు వ్యక్తిగతంగా ఎవరు కామెంట్ చేసినా మేము ఒప్పుకునే వాళ్ళం కాదు. మా పార్టీలో కూడా ఇప్పుడు రామకృష్ణ గారిని కానీ కామెంట్ చేసి మా పార్టీ ఇప్పుడు లైన్ కూడా తాటద్దని చెప్పింది కూడా మా పార్టీ నాయకులు చెప్పింది మేము పాటిస్తున్నాం. మొన్న మేము ప్రెస్ మీట్లో మాట్లాడేది కూడా ప్రజా సమస్యల కోసం కానీ నేను కానీ మా రమేష్ తమ్ముడు కానీ అంతా పార్టీ సమస్యల కోసం మాట్లాడడం తప్ప ప్రజా సమస్యల కోసం వేరే గురించి మేము మాట్లాడలేదు. కానీ వ్యక్తిగతంగా అసలు నేనేం చేశాను, నాకేం చేశారు, వాళ్ళ సొమ్ము నేనేం తినేశాను. అమర్నాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ ఆఫీసులు టీలు కూడా సంస్కృతి స్టార్ట్ అయింది. కొంతల రామకృష్ణ ఇంటి దగ్గర టీ కానీ కాఫీ కానీ బిస్కెట్ కూడా మేము ఎప్పుడూ తెలియలేదు. ఎలక్షన్లో కూడా నాకు తోచింది నేను పార్టీ కోసం ఖర్చు పెట్టిన వేళ 2014 అవ్వచ్చు, 2004 అవ్వచ్చు, 2009 అవ్వచ్చు. ఎవరో సొమ్ము అంటే ప్రజెంట్ కొంతల రామకృష్ణ గారు వెనకాల తిరుగుతున్న జూనియర్లు కానీ సీనియర్లు కానీ ఎవరికైనా సరే బొడ్డేడ్స్ ఏమంటే ఏంటి, బొడ్డేడ్స్ కుటుంబం ఏంటి, బొడ్డేడ్స్ విలువ ఏంటో తెలుసు. ఎవరో తిరం తక్కువల్ని నెల తక్కువల్ని తీసుకొచ్చేసి పెట్టేసి మా జానీ గారు గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి ముక్కట ఏంటి జార్జిల్ రామ్ రోజు కొడేస్తారేట ఏడు కొట్టిడేళ్ళు ఏంటి తిట్టిలేటి అనకాపల్లి బీహార్ అయితేనా ఏడు కొట్టిడేళ్ళు తిట్టిలేటి ఏంటి ఈ సంస్కృతి ఏంటి. కొంతల రామకృష్ణ గారు మాకు విలువలతో కూడా రాజకీయం మాకు నేర్పితే ఇంకా ఆయన విలువలతో కూడా రాజకీయం చేస్తాను మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ రాజకీయం చేతలు మాకు తెలియట్లేదు. అసలు కొట్టేసుకోవడం తిట్టేసుకోవడం నాకు అర్థం అవుతుంది. మేము ప్రతిపక్షం అండి, మేము పాయింట్ అవుట్ చేస్తాం. పాయింట్ అవుట్ చేస్తే కొట్టేస్తారా, ఇంటికి వచ్చి చంపేస్తారా, ఏడిది దరిద్రం. అనకాపల్లిలో అంత నీచమైన రాజకీయం ఎప్పుడు మేము చూడలేదు. దయచేసి రామకృష్ణ గారు మీకు తెలియకుండా ఈ పని జరిగితే బహిరంగ సమావేశం చెప్పించండి. మీకు తెలియ జరిగితే మీరు కోల్పోయిన వ్యక్తి అవుతున్నారు. మీరు దయచేసి ఇప్పటికి కూడా మీరంటే మాకు గౌరవభావం ఉంది. మీ అల్లుడి గురించి ఇంకోళ్ళకి మాట్లాడుతున్నారో మాకు లేవు. మా పార్టీలో ప్రజా సమస్యలు. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం అండి. పట్న యువజనవిభాగ అధ్యక్షుని వైఎస్ఆర్సీపీ. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న మీరు అధికార పార్టీ ఉంది కదా, మీకు ఏదో రామ్కి గారు ఏదో పదవులు ఇస్తారు కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు. మీకు జనాల్లోంచి గుర్తింపు రావాలి. మీరు అమరగారి గురించి మాట్లాడినంత ఇది లేదు. ఎందువల్లంటే అమరగారితో మేము జర్నీ చేసాం 10 సంవత్సరాలు. ప్రతిపక్షంలో జర్నీ చేసాం, అధికార పక్షంలో జర్నీ చేసాం. కేవలం చేయించుకునే వాళ్ళు మన గవర్నపాల వాళ్ళు అమరగారి చేత చాలా పనులు చేయించుకున్నారు. ఈరోజు రామకృష్ణ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. జానీ గారిని రమేష్ గారిని తిడుతున్నారు. వాళ్ళు ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళే, ప్రజల్లోంచి ఎన్నుకోబడిన వాళ్ళే. రామకృష్ణ గారు ప్రజల్లోంచి ఎన్నుకోబడిన వాళ్ళే. ప్రతిపక్షం నుంచి మా వాళ్ళు మాట్లాడుతున్నది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే రామకృష్ణ గారిని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అతని గురించి మాకు తెలుసు. రామకృష్ణ గారిని ఏమనంటే అనకాపల్లి అలిగేసి వైజాగ్ వెళ్ళిపోతారు. అతను ప్రజలకు ఏ రోజు చేయలేదు. మీకేమైనా అమరగారు చేసింది, రామకృష్ణ గారు చేసింది మీకేమైనా తీసుకొస్తే తీసేదండి. ప్రెస్ మీట్లో కూర్చొని మనం చూసుకుందాం. ఎందువల్లంటే మేము అతను ఏమనో, ఎందువల్ల చిన్నప్పటి నుంచి అతనితో మేము కలిసి గవర్నపల్లిలో కలిసి పెరిగాం కాబట్టి ఏమన్నా దానికి కలిగేసి వెళ్ళిపోతారు. అతను ఊళ్ళో కూడా ఉండరు. అతను కొంచెం మేమెందుకు అంటాం, ఎందువల్లంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి 3.5 సంవత్సరాలు అతను మేము కాపాడుకోవాలి. ఇప్పుడు అనకాపల్లి అభివృద్ధి ఆగిపోద్ది. ఎందువల్ల ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజలకు చేయవలసింది ప్రతిపక్షంగా అడిగాం మేము. మీరు అది జీర్ణించుకోక ఇప్పుడు రామచంద్ర గారు మాట్లాడుతున్నారు. హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయో మాకు ఫోన్లు రాకుండా ఉంటాయి. ప్రతిపక్షంలో మాకు తెలుసు రామచంద్ర గారు ఏం చేస్తున్నారో, పోలవరం తిన్నారు గారు ఏం చేస్తున్నారో. అధికారంలో మీరు ఏదో రామకి గారిని పొగిడితే ఏదో వస్తుంది, మీకు ఏదో పదవులు ఇస్తారో, మీరు చేసుకున్న దంతాలు మీరు చేసుకోండి. అంతేగాని ప్రతిపక్షం మీద మా ఏమైనా ఉన్నాయనుకోండి మీరు ప్రెస్ మీట్కి తీసుకురండి, మేము తీసుకొస్తాం. ప్రూఫులతో సహా మీకు చూపిస్తాం. జానీ గారు వార్డులో ఏం చేశారో, రామచంద్ర గారు ఏం చేశారో, పోలవరం తిన్నారు గారు ఏం చేశారో మాకు అన్నీ తెలుసు. మీకు ఏమైనా ఇది ఉంటే ప్రెస్ మీట్కి రండి, మేము వస్తాం. హాస్పిటల్ ఏం చేస్తుందో మాకు తెలియదా? రామకృష్ణ గొప్ప అంటున్నారు. గొప్పగా పనిచేసి అనకాపల్లి అభివృద్ధిని చూపించండి. అంతేగాని బోర్డుల రాజకీయాలు మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా ఎవరిది కూడా బోర్డులు ఆపలేదు. మీరు బోర్డు కూడా వైసీపీ నుంచి పెట్టనవట్లేదు. మీరు ఎంత ఇదైతే అంత మాకు మంచిది. ఎందుకంటే ఇప్పుడు బొడ్డేరు శివ గారిని మీరు అన్నారు. బొడ్డేరు శివ గారు ఏ రోజైనా రామకృష్ణ గారితో జర్నీ చేశారు. ఏ రోజైనా రూపాయి ఎప్పుడైనా మీరు తిన్నారా? బొడ్డేరు శివ మీకు తెలుసా?
అంటే మీకు రామ్కి గారు ఏం నేర్పుతారు? ఆడిని తండమని, ఆడిని కొట్టమని కొట్టుకున్నారు. అధికార పార్టీ అనేది కొట్టుకోవడానికి కాదు, అధికార పార్టీ ప్రజలకు సేవ చేయడానికి. కొట్టుకోవడానికి మీరు రెడీగా ఉంటే మేము రెడీగా ఉన్నాం. రండి, ఏ జంక్షన్ వస్తాం రండి, మేము కొట్టుకుంటాం, రెడీగా ఉన్నాం. అది సంస్కారం కాదు. ఏ రోజు కూడా మా పెద్దలు, మా నాయకులు, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, భరతండి కానీ ఏ రోజు మాకు అది నేర్పలేదు. ఈ కొట్లాట్లు అవి కాదు, ముందు ప్రజలకు పనిచేసి చూపించండి. మేము ప్రతిపక్షంగా మేము అడుగుతాం, దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది అది, ప్రజల కోసం పోరాడండి. అది నిన్న మొన్న చూస్తే కూటమి నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జరిగింది. సబ్జెక్ట్ని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా రాయల్ బార్ అనే ఒక బోర్డు పెట్టి 5 రోజులు జరిగింది, 5 రోజులు అయింది. మరి దాన్ని ప్రశ్నిస్తూ మా సోదరులు రమేష్ గారు, మేము ఆ రోజు ధర్నా చేద్దామన్న అరగంట ముందు మీరు వెళ్ళి బోర్డు తీయించడం జరిగిందని అడిగారు. మరి 5 రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు? మాకైతే దూరంగా ఉండొచ్చు, మీ ఇళ్ళ ముందున ఉంది కదా బోర్డు. మరి 5 రోజుల నుంచి మీరు దాని మీద మీరు చర్యలు తీసుకోలేదని ఒక విషయం అడిగారు. దాంట్లో తప్పే ఉందండి? 5 రోజులుగా మీ ఇళ్ళ ముందే కదా బోర్డు ఉంది. మరి గుడి ఉంది, అక్కడ బడి ఉంది. బడికి గుడికి మధ్యన ఒక బారు పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఉంది. మరి మీరే చెప్తున్నారు, మరి గైరమ్మ పండగ అంత ఘనంగా జరుగుతుంది, ఊర్లో గొప్ప దేవాలయం అని. మళ్ళీ మాట మారుస్తున్నారు, ఎండోమెంట్ నామ్స్లో లేదు అని. గొప్ప దేవాలయం మీరే చెప్తున్నారు, ఎండోమెంట్ నామ్స్లో లేదు అని మీరే చెప్తున్నారు. ఏంటి మీ మాటలకు అసలు పొంతం లేదు అసలు. ఇప్పుడు అధికార పక్షమా ప్రతిపక్షమా పక్కన పెడితే అది ఊరి సమస్య. ఊరు లేదని ఎలాంటి సమస్య జరిగితే మొత్తం అందరూ కూడా దాని మీద ఖండించాల్సిన బాధ్యత అనకాపల్లి ప్రజలుగా మనకు ఉన్నది. అది మీరు మర్చిపోయి వీళ్ళేదో మార్కులు కొట్టేస్తారు, వాళ్ళకన్నా ముందు మేమే మార్కులు కొట్టే విధంగా వెళ్ళి అరగంట ముందు వెళ్ళి బోర్డులు తీసి ఈ కార్యక్రమం చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏది మంచి ఏది చెడో మీరు తెలుసుకోండి ముందు. మా ఊళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తేనే మీరు అన్ని పనులు చేస్తున్నారు. తుంపాల రోడ్డు కోసం మేము ప్రశ్నించాం. మేము సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే రోడ్డు వేశారు. మరి అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు మన భర్త గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు గట్టిగా నిందిస్తే ఆ రోజు మరుసటి రోజు 2 రోజుల్లో మీరు వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము బాధ్యతాయుతంగా మేము ప్రవర్తిస్తుంటే మీకు ఎందుకు ఆ కుళ్ళు? మరి అనకాపల్లిలో మీరు అంటున్నారు రామకృష్ణ గారు మాత్రమే, పేలాగోవింద్ గారు మాత్రమే డెవలప్ చేశారని. అది కరెక్ట్ కాదు. ఎవరికి పదవి వచ్చినా సరే బాధ్యతాయుతంగా వాళ్ళ సమయంలో అభివృద్ధి చేశారు. మరి గతంలో చూస్తే దారి వీరభద్ర గారు అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వీధుల్లో ఉన్న ట్యాంకులు కావచ్చు, ఆయన ఉన్న 2 దశాబ్దాలుగా ఆయన చేశారు. తర్వాత కాలంలో మరి రామకృష్ణ గారు వచ్చి రోడ్డు వైండింగ్ అన్నీ చేసి ఆయన ఆ టైంలో అవి చేశారు. పేలాగోవింద్ గారు సిమెంట్ రోడ్లు వేశారు. మరి తర్వాత వచ్చిన గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేయలేదని పేలాపని పేలుతున్నారే మీరు. అనకాపల్లి వచ్చే రోడ్డు, వైజాగ్ నుంచి వచ్చే రోడ్డు ఎంత సుందరవదనంగా ఉంది మీరు చూసారా? మరి కోండ్రం రోడ్డు దశాబ్ద కాలంగా గతుకులతో ఉండే రోడ్డు అది. దాన్ని కోండ్రం వరకు కూడా రోడ్డు ఈరోజు చూస్తే ఎంత సుందరవదనంగా ఉంది. మరి నూకాలమ్మ గుడి ఈరోజు ఎంత ప్రాచుర్యం పొందిందంటే మరి ఆ రోజు గుడి ఇప్పింది, శంకుస్థాపన చేసింది మరి గుడివాడ అమర్నాథ్ గారి టైంలో. ఇవన్నీ అభివృద్ధి పనులు కదా. మరి పిహెచ్సి సెంటర్లో, ఆర్బీకే సెంటర్లు ఇవన్నీ గుడివాడ అమర్నాథ్ గారి టైంలోనే డెవలప్ అయ్యింది. ఇవన్నీ మీ కళ్ళు కనిపించట్లేదు. స్పెట్స్ పెట్టుకొని కార్లు వెళ్తున్నారు అంటారు. అతను నైజం అండి అది. కావస్తే మీరు 10 స్పెట్స్ కొనుక్కొని పెట్టుకోండి అయ్యా. మీకు చేత కాదు. మా ఊడు అయినా గ్లామర్గా, మా గుడివాడ అమర్నాథ్ గారు గ్లామర్గా అందంగా ఉన్నారని ఒక కుళ్ళు మీకు ఏడుస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది. మాట్లాడుతున్నారు ఏంటండి అది? బాధ్యతాయుతంగా మాట్లాడే ముందు బాడీ ఉంది కదా, చూపడతాను గుండె పై చేస్తే అనేస్తానంటే తనడు ఎదుటి వరకు కూడా వచ్చు. మీకు ప్రాక్టీస్ లేదేమో, మా ఊరికి బాగా ప్రాక్టీస్ గుండెల మీద తనడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఊరిని ఏదో మాట్లాడాలి కదా అని చెప్పేసి ఒరే గిరే అంటూ చులకన భావంతో మాట్లాడడం అనేది పద్ధతి కాదు. మీ పద్ధతులు మార్చుకోండి. మీరు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ చేత చేయించాల్సిన పనులన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ చేయించే బాధ్యత మేము వైఎస్ఆర్సీపీగా మేము తీసుకుంటాం. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమంజులు అండి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మీడియా సమావేశం పెట్టిందంటే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఈ రోజున స్వతంత్రం వచ్చి మనకి రమారమి 75 సంవత్సరాలు కాస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఏ ఒక్క పార్టీ కూడా శాశ్వతంగా ఉండదు. ఈ రోజున ఒక పార్టీ అధికారంలో ఉంటే మరుసటి సంవత్సరం ఉండొచ్చు లేదా రాకపోవచ్చు. అంటే ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు, తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే ఆ పార్టీని నమ్ముకొని ఉంటారు, కార్యకర్తలు ఉంటాం. ఆ కార్యకర్తల సమయాన్ని పాటిస్తూ ఆపోజిట్ పార్టీ యువతల పార్టీ చేసిన ఎత్తుపల్లాలనే వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంటుంది.
ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే నిన్న కాక మొన్న ఒక బార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ సత్యడేరు అటువైపు ఒక బడి, మరి అక్కడే ఒక గుడి, పక్కనే మరి ఒక పోలీస్ స్టేషను, ఈ మూడు కలిసి ఉన్న చోట ఒక బార్ అనేది రావడం జరిగింది. మరి ఆ బార్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బోర్డు పెట్టడం, అక్కడ పెట్టిన తర్వాత బోర్డు పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరించిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు కొత్త రామకృష్ణ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాల యొక్క కోరిక మేరకు తీయించడం జరిగింది అన్నారు. సంతోషం. అంటే ఇక్కడ బార్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకు వచ్చిన ఏంటంటే బార్ పర్మిషన్ ఇచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు అయినా కొంత రామకృష్ణ గారి దృష్టికి వెళ్ళలేదా? మరి వెళ్ళిన తర్వాత ఆయన ఒప్పుకోవడం జరిగిందా? మరి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ బార్కి పర్మిషన్ ఎవరైతే ఇచ్చారో ఇవన్నీ కూడా మరి సందిగ్ధంలో ఉన్న అంశాలు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇకపోతే నెక్స్ట్ నిన్న కాక మొన్న ఈ విషయంలో ప్రశ్నించినప్పుడు మా బొడ్డేడు శివ గారు కానీ, అదే రమేష్ గారు కానీ, అదే ఇంకొక జానీ గారు కానీ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఆబ్వియస్గా క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసినప్పుడు వ్యక్తిగత దూషణలకి నువ్వు ఎందుకు పనికిరావు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో మేమున్నాం, రేపు పొద్దున్న ప్రతిపక్షంలో మీరుండొచ్చు. అందువల్ల ఈ రకమైన ధోరణి ఎవరికి కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున బొడ్డేడు శివ గారి వ్యక్తి గత 20 సంవత్సరాలు గారు అదే రామకృష్ణ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి. ఈరోజు రామకృష్ణ గారు అంటే మా అందరికి కూడా అభిమానమే. అలాంటి వ్యక్తితో 20 సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తి ఆయన అలాంటివో తెలియదండి. ఈయన అదే మనిషి ఆ రోజున కౌన్సిలర్గా ఆయనని నమ్మి సీట్ ఇచ్చారు. అంటే ఆయన చేసిన సర్వీస్కే కదా. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మీరు ఎందుకు పనికిరాని వ్యక్తి కింద మీరు చూపించడం, చిత్రీకరించడం రాంగ్ అని చెప్పి మీకు తెలియట్లేదా? అంటే ఇక్కడ ఒక వ్యక్తిని విమర్శిస్తే, ప్రతి విమర్శ చేస్తే మీకు పదవులు వస్తుందని ఒక మంచి ఆలోచన మీకు ఉందా? ఇదే రకంగా చెప్పాలంటే జార్జ్ రమేష్ అనే వ్యక్తి అక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా ఎన్నుకోవడం లేదు. ఈరోజు అతను కార్పొరేటర్గా అయ్యాడు కదా. అంటే మిమ్మల్ని తిరస్కరించడం వల్ల ఆయన కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి. మరి అంతమంది ప్రజల మన్నన పొందిన వ్యక్తి ఈరోజు మీరు సింపుల్గా ఇది ఎందుకు పనికిరాదు, ఎందుకు ఎలాగని చెప్పి దుర్భాషలాడితే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. అదే రకంగా ఈరోజు జానీ గారు ఆయన కూడా అక్కడ కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి. అంటే ఎంతోమంది ఎన్నుకుంటే ఆయన కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు జనసేన పార్టీ అనకాపల్లి ఈరోజు వచ్చిన నాయకులు చాలా ఈజీగా అంటే ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్న నాయకులు చాలా ఈజీగా ఎక్టీస్ పారేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూడా నాయకుల కింద ఎదగండి. మీ నాయకుడికి చెప్పిన ప్రకారం కాక అవతల వాడిని విమర్శిస్తే నాయకుడు అవడం, మీరు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే మీ నాయకుడి కింద ఎదగలరు తప్ప ఇలా ప్రతి విమర్శ చేస్తే అది కరెక్ట్ కాదు తెలియజేసుకుంటూ